గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము మన సిలబస్లో భాగమైన ఒక ముఖ్యమైన అంశము సిక్ ఇండస్ట్రీస్, దీన్ని తెలుగులో కాయిలా పరిశ్రమలు అని అంటారు. మనం ఈ సెషన్లో ఈ కాయిలా పరిశ్రమలు అంటే ఏమిటి, ఆ కాయిలా పరిశ్రమలు ఆ విధంగా కావడానికి గల కారణం ఏమిటి, దానికి సంబంధించిన ఈ దిద్దుబాటు చర్యలు ఏమిటి, ఆ విధానంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ అంశాలన్నీ కూడా మనము ఈ క్లాస్లో తెలుసుకుందాము. ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు కొన్ని చట్టాలతో పాటుగా కొన్ని అబ్రివేషన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ BIFR, ఇటువంటి అబ్రివేషన్స్ వస్తాయి. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా విని జాగ్రత్తగా నోట్స్ మీరు రాసుకోండి. ముందుగా అసలు కాయిలా పరిశ్రమ అంటే ఏమిటి చూడండి. మనకు తెలిసి చాలామంది ఈ వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఆ వ్యాపారం లాభాల బాటలో ఉన్నన్ని రోజులు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా కారణం చేత కానీ లేదా కారణాల చేత కానీ ఒకవేళ ఆ వ్యాపారంలో నష్టం వస్తుంది అని వారు భావించినప్పుడు దానికి సంబంధించిన దిద్దుబాటు చర్యలు చేపడతారు. ఆ దిద్దుబాటు చర్యల్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే, చక్కటి ప్రణాళికలను రచించి నష్టాల బాటలో ఉన్న ఈ పరిశ్రమని మళ్ళీ లాభాల బాటలోకి తీసుకురావాలి, లేదా అది సాధ్యం కాదు అనుకున్నప్పుడు ఆ వ్యాపారాన్ని మూసివేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇది ప్రైవేటు సంస్థలకు ఎలాగైతే వర్తిస్తుందో ప్రభుత్వ సంస్థలకు కూడా అదే విధంగా వర్తిస్తుంది. అంటే మనం మాట్లాడుకునే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఎప్పుడూ లాభాల బాటలోనే ఉండవు. లాభాల బాట కాకుండా నష్టాల బాట పడ్డ పరిశ్రమల్ని కాయిలా పరిశ్రమలు అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వారిని అంత తొందరగా ఉద్యోగంలోంచి తీసే ధైర్యం ఏ ప్రభుత్వము చేయదు. కానీ నష్టాల బాటలో ఉన్న పరిశ్రమలు, దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని అలా ఎంతకాలం అని ప్రభుత్వం భరిస్తుంది అంటే ఇక్కడ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకు? అసలే నష్టాల బాటలో ఉన్న సంస్థ, ఇక్కడ ఉత్పత్తి లేదు, అమ్మకాలు లేవు, ఇక ఉన్న ఈ మెషినరీ అంతా కూడా అలాగే ఉండిపోయింది. కానీ ఉద్యోగులు ఇక్కడ పనిచేయకపోయినప్పటికీ కూడా వారికి ఖచ్చితంగా జీతాలు చెల్లించవలసిన అవసరం అనేది ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ఉద్యోగిని కానీ ఉద్యోగులను కానీ అర్ధాంతరంగా వదిలివేయడం అనేది జరగదు. మరి అటువంటప్పుడు ఏం చేయాలి? అలా ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు వచ్చిందే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ టాపిక్ గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. క్లియర్? ఇక ముందుగా మనం ఈ టాపిక్లోకి సీరియస్ డిస్కషన్లోకి వెళ్ళే కంటే ముందు మనకు ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న నేను చూపిస్తాను. ఆ ప్రశ్న కూడా కాయిలా పరిశ్రమకు సంబంధించిన ప్రశ్ననే. ఆ ప్రశ్న చూసి సరైన సమాధానాన్ని గుర్తించి అక్కడ నుంచి కొంచెం నాలెడ్జ్ మనం గ్యాదర్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ టాపిక్లో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో ఈరోజు మన టాపిక్ ఏమిటంటే కాయిలా పరిశ్రమలు, కారణాలు ఏమిటి, దానికి సంబంధించిన పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే నివారణ చర్యలు ఏమిటి. అంటే ఒక పరిశ్రమ కాయిలా పరిశ్రమ కాకుండా ఉండడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమిటి అన్న విషయాలన్నీ ఈ క్లాస్లో మనము డిస్కస్ చేయబోతున్నాము. ఇక చూడండి, ఇక ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక ప్రశ్న మనం చూద్దాము అని చెప్పాను. ఈ ప్రశ్న కాయిలా పరిశ్రమకు సంబంధించిన ప్రశ్న, అంటే సిక్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రశ్న. 3 స్టేట్మెంట్లు ఉన్నాయి, కనీసం 2 స్టేట్మెంట్లు కరెక్టు, ఒకవేళ అయితే 3 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. క్లియర్? అది ఏమిటి అనేది మనం చూద్దాం. ముందుగా మనం మొదటిది కనుక చూస్తే, మొదటి స్టేట్మెంట్, ఏ సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ అంటే ఒక కాయిలా పరిశ్రమ అనేది ఒకవేళ ఏదైనా పరిశ్రమ ఆర్థిక సంవత్సరాంతానికి ఒకవేళ
నష్టాలను గనక చవిచూస్తే, ఆ నష్టాలు గనక చవిచూస్తే ఆ కంపెనీని కాయిలా పరిశ్రమగా మనం చెబుతాం. అంటే అది క్లియర్గా ఒక చట్టంలో చెప్పబడింది. ఆ చట్టం ఏమిటి అంటే సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ 1985. ఈ చట్ట ప్రకారంగా కాయిలా పరిశ్రమ అంటే ఏమిటి అంటే ఏ సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ కంపెనీ విచ్ హ్యాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్. మనకు తెలుసు ఆర్థిక సంవత్సరం అంటే ఏమిటి అనేది. ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరం చివరిలో కనుక చూస్తే ఒకవేళ ఆ కంపెనీ కనుక అక్యూములేటెడ్ లాసెస్ నష్టపోతుంది ఈక్వల్ టు ఆర్ ఎక్సీడింగ్ ఇట్స్ ఎంటైర్ నెట్ వర్త్, అప్పుడు ఆ కంపెనీని కాయిలా పరిశ్రమగా మనం చెబుతాము. మరి ఈ కాయిలా పరిశ్రమకు సంబంధించిన డెఫినేషన్ ఎక్కడుంది అంటే ఈ డెఫినేషన్ని ఈ సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ 1985లో ఉంది అని చెప్పే స్టేట్మెంటే స్టేట్మెంట్ బి. అంటే స్టేట్మెంట్ ఏ కూడా కరెక్టే, స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. ఇక మూడోది సి కనుక చూస్తే ద కంపెనీ షుడ్ బి ఏ కంపెనీ రిజిస్టర్డ్ ఫర్ నాట్ లెస్ దెన్ 5 years. అంటే ఒక కంపెనీని, ఒక పరిశ్రమని కాయిలా పరిశ్రమగా దాన్ని ప్రకటించాలి లేదా గుర్తించాలి అంటే ఆ కంపెనీ ఏర్పాటు చేసి కనీసం 5 సంవత్సరాలు అయి ఉండాలి. అంటే ఈ సంవత్సరం కంపెనీ ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం దాన్ని కాయిలా పరిశ్రమగా ప్రకటిస్తాము అంటే కుదరదు. వెరీ 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 ఇంపార్టెంట్. ఆమె క్లియర్? సో ఈ 3 పాయింట్స్ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. 3 స్టేట్మెంట్స్ కరెక్ట్, రైట్? ఈ 3 స్టేట్మెంట్స్ కూడా ఇక్కడ ఈ సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ 1985లో చెప్పబడిన ప్రకారంగా ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది మనం ఇక్కడ గుర్తించవలసిన అవసరం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. క్లియర్? ఇక్కడ చూడండి, నెక్స్ట్ పేజ్కి వెళ్ళి మరి మన ఆన్సర్ కరెక్టా కాదా అంటే 100% మన ఆన్సర్ కరెక్ట్. ఆమె క్లియర్? పాయింట్స్ రాసుకోండి జాగ్రత్తగా, ఆ పాయింట్స్ అన్ని రివైజ్ చేయండి. ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇక సీరియస్నెస్ అనేది ఇంకాస్త మీరు పెంచవలసిన అవసరం ఉంది. అంటే సీరియస్నెస్ డోస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకాస్త పెంచాలి. అందుకనే ఎగ్జామినేషన్ కంటే కొన్ని రోజుల ముందు ఎలా చదువుతాము, ఎగ్జామినేషన్ ముందు ఎలా చదువుతాము, ఎగ్జామినేషన్ ఒక 1 week ఉండేటప్పుడు ఎలా చదువుతాము, ఆ సీరియస్నెస్ లెవెల్స్ కూడా అక్కడ పెరగాలి. ఆమె క్లియర్? సో ఇక్కడ ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అది ఏమిటి అనేది మనం స్పష్టంగా తెలుసుకున్నాము. ఈ ప్రశ్న ద్వారా, ఈ సమాధానం ద్వారా మనకు అసలు ఒక కాయిలా పరిశ్రమ అంటే ఏంటో మనకు తెలిసింది. దాని గురించి ఏ చట్టంలో చెప్పబడి ఉందో మనకు తెలిసింది. అది ఏర్పాటు చేసి కనీసం ఎన్ని సంవత్సరాలు అయి ఉండాలి అన్న విషయాలు కూడా మనకు ఈ ప్రశ్న ద్వారా సమాధానాలు లభించాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ముందుకెళ్తూ ఇక్కడ ఈ సీకా చట్టము అంటారు. అంటే సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ భారతదేశంలో దాన్ని తీసుకురావడానికి గల కారణం ఏమిటి అంటే మరి మన దగ్గర ఈ పరిశ్రమల వ్యవస్థలు ఉన్నాయి. ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసి అది లాభాల బాటలో ఉందా నష్టాల బాటలో ఉందా పట్టించుకోకుండా లాభాల బాటలో ఉన్నా నడిపిస్తాము, నష్టాల బాటలో ఉన్నా నడిపిస్తాము అంటే కుదరదు. నష్టాల బాట పట్టే పరిశ్రమ ఏదైతే ఉంటుందో అది మన ఆర్థిక వ్యవస్థ పైన పెనుభారంగా మారుతుంది. కాబట్టి అలా నష్టాల బాటన పడుతున్న ఈ పరిశ్రమలన్నింటినీ కూడా గుర్తించి వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరిపి ఒక సూచనలు అనేది ఇవ్వాలి. ఎలా ఇస్తారు సూచనలు? ఇంకాస్త పెట్టుబడి పెట్టి ఆ పరిశ్రమను పునరుజ్జీవించేలా చేయాలి, అంటే రివైవ్ చేయాలి. లేదా ఇక ఈ పరిశ్రమకు ఎంత చేసినా కూడా లాభం లేదు అన్నప్పుడు ఆ పరిశ్రమను మూసివేయవలసిన అవసరం ఉంది. వీటిని సజెస్ట్ చేయడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందుకనే మనకు 1985 సంవత్సరంలో వచ్చిన ఈ చట్టాన్ని కనుక మనం గుర్తిస్తే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అది కూడా ఎక్కువగా నష్టాల బాటలో ఉన్న ఈ పరిశ్రమల్ని
ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డు పేరే BIFR, బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్. అంటే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవి నష్టాల బాట పడుతున్నట్టుగా తెలిస్తే దాన్ని ఏం చెయ్యాలి అని సూచించడానికి ఆ పరిశ్రమల్ని ఈ BIFRకు రిఫర్ చేస్తే ఆ బోర్డులో ఉన్న సభ్యులు పరిశ్రమల్ని బాగా పరిశీలించి ఆ పరిశ్రమలో మరి కాస్త పెట్టుబడి పెట్టి రివైవ్ చేయవచ్చునా, లేదా ఏమి చేసినా లాభం లేదు కాబట్టి ఆ పరిశ్రమను మూసివేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం ఆ ప్రకారంగా చర్యలు తీసుకుంటుంది. మరి ఆల్రెడీ ఉన్న ఉద్యోగుల సంగతి ఏమిటి అంటే వాళ్ళందరికీ కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఏర్పాటు అనేది జరుగుతుంది. అప్పట్లో దాన్ని ఏమన్నారంటే గోల్డెన్ హ్యాండ్ షేక్ అన్నారు. అంటే ఒక వ్యక్తిని కానీ వ్యక్తుల్ని కానీ ఉద్యోగిని కానీ ఉద్యోగులను కానీ ఒక పరిశ్రమ నుండి బయటకు పంపిస్తున్నప్పుడు ఈ రోజు నుంచి నీకు ఉద్యోగం లేదు, ఇక ఇప్పటి నుంచి నీకు సాలరీ రాదు అని అంటే అది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకు? సడన్గా ఆ వ్యక్తి రోడ్డు మీద పడితే ఆ వ్యక్తి ఒక్కడే కాదు, ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీద పడతారు. సో అటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకురాకూడదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఒకవేళ మూసివేత అనివార్యం అయింది అన్నప్పుడు ఉన్న ఉద్యోగులందరినీ కూడా వాలంటరీ రిటైర్మెంట్ చేయించి గోల్డెన్ హ్యాండ్ షేక్ అనే స్కీమ్ ద్వారా వారికి కొన్ని సంవత్సరాల పాటు సరిపోయేంత డబ్బు అనేది ఇవ్వాలి. ఆ డబ్బుని వారు వ్యాపారంలో పెట్టుకోవచ్చు, లేదా ఇతర ఏదైనా పెట్టుబడి రూపంలో వారు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా 1985 ఆ ప్రాంతంలో బాగా జరిగాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఇవన్నీ కూడా మనము ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము. దయచేసి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏమవుతుంది, అసలు ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక కంపెనీ ఏర్పాటు చేశాము అంటే ఆ కంపెనీలో ఎంతో పెట్టుబడి పెట్టారు. మరి ఇప్పుడు ఆ కంపెనీ నష్టాల బాటల్లో ఉంది. మరి పెట్టిన పెట్టుబడి సంగతి ఏమిటి అంటే పెట్టిన పెట్టుబడి అంతా లాక్ అయిపోయింది. కాబట్టి కొన్ని చర్యలు తీసుకొని ఆ పెట్టుబడి అంతా ఉపసంహరించుకొని అంటే ఆ కంపెనీని ఇతరులకు అమ్మేసి వచ్చిన పెట్టుబడిని ఇతర కంపెనీల్లో పెట్టడానికి ఉద్దేశించబడ్డదే ఇక్కడ ఈ సీకా యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ ఆర్థిక నష్టాన్ని గుర్తిస్తూ ఆచరణీయమైన కంపెనీలను గుర్తించడానికి రూపొందించబడిన చట్టమే ఈ సీకా చట్టంగా మనం చెబుతాము. అంటే సమస్య వస్తుంది, ఫైనాన్షియల్ బర్డెన్ అనేది పెరుగుతుంది, దాన్ని నివారించాలంటే ఏం చెయ్యాలి అన్న అంశాల మీద చర్చించి చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ చట్టమే ఈ సీకా చట్టంగా మనం చెప్పవచ్చును. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అలాగే నెక్స్ట్ పేజీకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సీకా చట్టం ఏదైతే ఉందో అది దాంట్లో చాలా వరకు ప్రావిజన్స్ అన్నీ కూడా 2016 సంవత్సరంలో తీసివేయడం జరిగింది. కానీ కొన్ని అంశాలు అలాగే ఉన్నాయి. దేనికోసం అంటే మనం 2013 సంవత్సరంలో కంపెనీల చట్టం అనేది ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ సీకాలో గతంలో ఉన్న కొన్ని ప్రావిజన్స్, ఈ కంపెనీస్ యాక్ట్ 2013లో ఉన్న కొన్ని ప్రావిజన్స్ ఉండడం వలన సీకా చట్టం అనేది పూర్తిగా రద్దు చేయబడింది అని మనం చెప్పడం లేదు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఈ సీకా చట్టము అంటే పాత చట్టం పూర్తిగా రద్దయిపోయింది ఎప్పుడు అంటే డిసెంబర్ 1, 2016. దయచేసి ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అలాగే ఈ క్లాస్ స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా మనము ఇప్పుడు చర్చించుకునే టాపిక్ మన సిలబస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకొని తీరవలసిందే. ఇక ఈ సీకా చట్టానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి అంటే మనకు 1985 ఆ కాలంలో కనుక చూస్తే ప్రభుత్వం గుర్తించింది ఏమిటి అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా లాభాల బాట పట్టడం లేదు.
కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. మరి ప్రభుత్వము అన్నప్పుడు ప్రజాసేవే ప్రముఖ ఉద్దేశంతో ఆ కంపెనీ పనిచేస్తుంది కాబట్టి ఉద్యోగులను అంత తొందరగా ఉద్యోగం నుంచి తీసేయడం అనేది కుదరదు. అటువంటప్పుడు ఏం చేయాలి అని ప్రభుత్వం ఆలోచించి ఆ కాలంలో తీసుకొచ్చిన చట్టమే ఈ సీకా చట్టంగా మనం చెప్పవచ్చును. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఆ విధంగా 1985 ఎవరు ప్రధానమంత్రి, రైట్? సో ఆ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే మరి ఒక పరిశ్రమ కాయిలా పరిశ్రమగా అవుతుంది అంటే అంతర్గత కారణాలు ఉండొచ్చు, అలాగే బాహ్య కారణాలు ఉండొచ్చు. చూడండి, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక పరిశ్రమ కాయిలా పరిశ్రమగా మారడానికి గల కారణాలు ఏమిటి అని. ఆ కారణాలన్నీ మనం నేర్చుకుంటాము, ఎగ్జామినేషన్కి వెళ్ళిపోతాం, చక్కగా బాగుంది. కానీ ఒకవేళ ఎగ్జామినేషన్లో కనుక ఒక పరిశ్రమ కాయిలా పరిశ్రమగా కావడానికి అంతర్గత కారణాలు ఏవి, ఈ క్రింది వానిలో అంతర్గత కారణాలను గుర్తించండి, లేదా ఈ క్రింది వానిలో బాహ్య కారణాలను గుర్తించండి అని. మీరు చదివే ఏబిసిడి అన్నిట్లో కారణాలు కనిపిస్తాయి, అన్నీ కరెక్టే. కానీ ఆ ప్రశ్నలో ఏమడిగాడు? అంతర్గత కారణాలు అడిగాడా, బాహ్య కారణాలు అడిగాడా? అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆ విధంగా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. ఐఎమ్ క్లియర్? అందుకని ఇక్కడ నేను సపరేట్ హెడ్డింగ్స్ ఇచ్చి ఒక పరిశ్రమ కాయిలా పరిశ్రమ కావడానికి అది ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది రెండూ సపరేట్గా ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు అన్నీ కలిపి నేర్చుకున్నా కూడా రేపు గనక పరీక్షలో ఈ ప్రశ్న వచ్చి అంతర్గత కారణాలను గుర్తించండి, బాహ్య కారణాలు గుర్తించండి అన్నప్పుడు ఆ అంతర్గత కారణాలు మాత్రమే మీరు గుర్తించాలి. మీకు ఇచ్చే ఏబిసిడి అన్నీ కూడా కారణాలే, కానీ పరీక్షలో మిమ్మల్ని కారణాలు అడగలేదు. పరీక్షలో ఆ ప్రశ్నలో మిమ్మల్ని అంతర్గత కారణాలు అన్నప్పుడు ఇక్కడి నుంచి మాత్రమే మీరు చూసి జాగ్రత్తగా అక్కడి నుంచి పికప్ చేయాలి. బాహ్య కారణాలు అన్నప్పుడు ఇక్కడి నుంచి మీరు పికప్ చేసుకొని ఇవ్వాలి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అందుకని మనకు రాయబోయే పరీక్షలకు సంబంధించి స్టాండర్డ్ అనేది బాగా పెరుగుతుంది అని గతంలో నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఆ స్టాండర్డ్ ప్రకారంగా, ఆ స్టాండర్డ్ను మించి మనం ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా మన క్లాసులు ఫాలో అయ్యి ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా మీరు రాయగలరు. క్లియర్? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే, మిస్మేనేజ్మెంట్ అనేది ఒక ఇంటర్నల్ ఫ్యాక్టర్. అంతే కదా, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, వ్యవస్థ అంతర్గతంగా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ మేనేజ్మెంట్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన ఆ పరిశ్రమ నష్టాల బాట పడ్డది. కాబట్టి దాన్ని కాయిలా పరిశ్రమ అని మనం చెబుతాము. అంటే మిస్మేనేజ్మెంట్ అనేది ఒక అంతర్గత కారణం. అలాగే ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ డిమాండ్, అంటే మార్కెట్లో బోల్డంత డిమాండ్ ఉంటుంది, మనం ఉత్పత్తి చేసే సరుకులు, కానీ డిమాండ్ ఉన్నదానికంటే ఎక్కువగా ఉత్పత్తి చేయడం వలన నష్టం వస్తుందా రాదా, అంటే మార్కెట్ను సరైన అంచనా వేయకపోవడం వలన, మార్కెట్ పైన సరైన అవగాహన లేకపోవడం వలన, పరిశ్రమ లోపల తీసుకున్న ఈ నిర్ణయం వలన ఆ పరిశ్రమకు నష్టం వచ్చే అవకాశం ఉంది. అలాగే రాంగ్ లొకేషన్. ఒక పరిశ్రమ ఎప్పుడు కూడా ఒక సరైన ప్రదేశంలోనే పెట్టాలి. క్లియర్? ఆ ప్రదేశం సరైనది కానప్పుడు అక్కడ ఉత్పత్తి చేసినా కూడా పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే ఉత్పత్తి చేసినా దాన్ని అమ్మడానికి ఈ రవాణా సహకారంతో చాలా దూరం తీసుకెళ్ళి అమ్మడం వలన ఆ కంపెనీకి పెద్దగా లాభాలు రావు. క్లియర్? అలాగే పూర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. వ్యవస్థ బాగానే ఉంది, కంపెనీ బాగానే ఉంది, కానీ ఈ అమలు తీరే సరిగ్గా లేదు, మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్. అలాగే అన్వారంటెడ్ ఎక్స్పాన్షన్.
అంటే మనకు ఒక కంపెనీని ఎక్స్పాండ్ చేయవలసిన అవసరము ఆ పరిస్థితుల్లో నిజంగా లేకపోయినప్పటికీ కూడా ఈ కంపెనీని ఎక్స్పాండ్ చేయడం వలన అన్నెసెసరీ ఫైనాన్షియల్ బర్డెన్ ఈ కంపెనీ మీద పడి ఆ కంపెనీ కాయిలా పరిశ్రమగా మారే అవకాశం ఉంది. అలాగే పర్సనల్ ఎక్స్ట్రావగాన్సా, అంటే ఇక్కడ మేనేజ్మెంట్లో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే దుబారా ఖర్చు అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు. దుబారా ఖర్చు ఎక్కువగా ఎప్పుడైతే పెడతారో ఆ పరిశ్రమ నష్టాల బాటలో వెళ్తుంది. ఎందుకు? ఒక చోటి చక్కగా బస్సులో వెళ్ళే అవకాశం ఉంది, క్లియర్. కానీ బస్సులో వెళ్ళకుండా విమానాల్లో వెళ్తాము, ఏసీ ఫస్ట్ క్లాస్లో వెళ్తాము, లేదా సపరేట్గా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాము అనడం వలన అక్కడ పరిశ్రమ పైన పెను భారం అనేది పడుతూ ఉంది. అలాగే ఫెయిల్యూర్ టు మోడర్నైజ్ అండ్ పూర్ లేబర్ మేనేజ్మెంట్ రిలేషన్షిప్. సాధారణంగా ఏం జరుగుతుంది? ఒక పరిశ్రమ అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అంటే ఆ పరిశ్రమను ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ పోవాలి, అంటే మోడర్నైజ్ చేస్తూ పోవాలి, క్లియర్. అలా కాకుండా పాత మిషనరీ ఉంచుతాము, దాని ద్వారా ఉత్పత్తి కొనసాగిస్తాము అంటే అది కుదరదు. అలాగే మేనేజ్మెంట్కు ఉద్యోగులకు, మేనేజ్మెంట్కు కార్మికులకు మధ్య సంబంధాలు చక్కగా ఉండాలి. అప్పుడే కార్మికులు అక్కడ చెమటోడ్చి పనిచేసి కంపెనీకి లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం వారు చేస్తారు. ఎప్పుడైతే ఈ లేబర్ మేనేజ్మెంట్ రిలేషన్ సరిగ్గా ఉండవో అప్పుడు ఆ కంపెనీ నష్టాల బాటలో పడుతుంది. ఇవన్నీ కూడా అంతర్గత కారణాలుగా మనం చెప్పవచ్చును. దయచేసి ప్రతి పాయింట్ మీరు రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్, క్లియర్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఒక పరిశ్రమ కాయిలా పరిశ్రమ కావడానికి ఈ క్రింది వానిలోని కారణాలు గుర్తించండి అన్నప్పుడు అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మీకు అవసరం లేదు. కానీ ఒకవేళ ప్రశ్నలో స్పెసిఫిక్గా అంతర్గత కారణాలు గుర్తించండి, బాహ్య కారణాలు గుర్తించండి అన్నప్పుడు మాత్రం మీరు చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి, క్లియర్. ఇక ఈ బాహ్య కారణాలు ఏమిటండి అంటే ఎనర్జీ క్రైసిస్. ప్రతి పరిశ్రమ అద్భుతంగా నడవడానికి ఈ కరెంటు, ఈ విద్యుత్తు అనేది కావాలి. మరి విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి ఆ పరిశ్రమ కొనుగోలు చేస్తుంది. ఒకవేళ విద్యుత్తు సమస్యలు ఏర్పడితే ఈ కంపెనీలో ఉత్పత్తి జరగదు, ఆ ఉత్పత్తి జరగకపోవడం వలన కంపెనీ నష్టాల బాట పట్టే అవకాశం ఉంది. విద్యుత్తు అనేది అంతర్గత సమస్య కాదు, విద్యుత్తు అనేది బాహ్య సమస్య. కాబట్టి ఈ విద్యుత్తు అనేది ఒక పరిశ్రమ కాయిలా పరిశ్రమగా కావడానికి బాహ్య కారణంగా మనం చెప్పవచ్చును. ఆమె క్లియర్. అలాగే రా మెటీరియల్ షార్టేజ్, అంటే ఇక్కడ ఈ రా మెటీరియల్, ఈ ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో ఈ పరిశ్రమలో ఉత్పత్తి చేయడానికి ఆ ముడి సరుకులు అనేవి బయట నుంచి వస్తాయి. ఒకవేళ ఆ ముడి సరుకులు కనుక రాకపోతే, ఆ ముడి సరుకుల లభ్యత సరిగ్గా లేకపోతే మీరు ఉత్పత్తి ఏం చేస్తారు? ఉత్పత్తి లేకుండా అలా కొంతకాలం గడిపితే ఆ కంపెనీ నష్టాల బాట పడుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్, మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండాలి, లేకపోతే నష్టాలు తప్పవు. అలాగే ఇన్యాడిక్వేట్ క్రెడిట్ ఫెసిలిటీ, అంటే ఒక పరిశ్రమ నడవడానికి పరిశ్రమకు ఈ ధనము అనే ఇంధనం అవసరం. మరి ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి పరిశ్రమ తన సొంత పెట్టుబడులు పెట్టుకోదు. అక్కడ ప్రతి పరిశ్రమ కూడా ఈ లోన్ అనేది తీసుకుంటుంది, క్రెడిట్ అనేది తీసుకుంటుంది, రుణం అనేది తీసుకుంటుంది. ఆ రుణాలు ఇచ్చే సంస్థలు, బ్యాంకులు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా కారణాల చేత ఆ బ్యాంకు నుంచి వచ్చే రుణాలు కనుక రాకపోతే ఏం జరుగుతుంది? ఆ కంపెనీ కాయిలా పరిశ్రమగా మారుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే సాంకేతికతలో ఉన్న మార్పులను గుర్తించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే ఆ కంపెనీ నష్టాల్లో పడుతుంది. అలాగే గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ అన్నీ కూడా, అంటే మన ప్రోడక్ట్స్కి ఎక్కడ ఏ దేశంలో డిమాండ్ ఉంది, అక్కడ నుంచి ఆర్డర్లు తెచ్చుకోవడం ఎలా, ఒకవేళ ఉత్పత్తి తగ్గుతుంది అంటే తగ్గడానికి గల కారణాలు ఏమిటి, బాహ్య కారణాలు ఏమిటి, అవన్నీ కూడా ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఇది ఈ కాయిలా పరిశ్రమకు సంబంధించిన అంశాలు.
ఇక ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఈ కాయిలా పరిశ్రమలు అనేది ఆర్థిక వ్యవస్థ పైన ఎలా భారంగా మారుతుంది. చూడండి, ఆర్థిక వ్యవస్థ సరిగ్గా ఉండాలి అంటే ప్రతి వ్యక్తి సంపాదించే స్థితిలో ఉండాలి. సంపాదన ఉన్నప్పుడే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడే మార్కెట్లో ఉన్న వస్తువులు అక్కడ దాన్ని ఉపయోగించుకుంటే అటువంటి వస్తువులు మళ్ళీ మళ్ళీ తయారు చేసే అవకాశం ఇతర పరిశ్రమలకు వస్తుంది. అంటే ఇదంతా కూడా ఎకానమీలో ఒక సర్కిల్ లాగా జరుగుతూ ఉండాలి. అలా కాకుండా కాయిలా పరిశ్రమలు వచ్చేసాయని చెప్పేసి ఉద్యోగుల నుంచి తీసేస్తే వారికి ధనం ఉండదు, సంపాదన ఉండదు. సంపాదన మార్గం లేనప్పుడు వారికి కొనుగోలు శక్తి ఉండదు. ఎప్పుడైతే వ్యక్తుల కొనుగోలు శక్తి పడిపోతుందో అప్పుడు ఆర్థిక వ్యవస్థ పైన పెనుభారం పడుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? ఉన్న వాళ్ళ ఉద్యోగాలే పోతున్నాయి, కొత్త వారికి ఉద్యోగాలు వస్తాయా? రావు. రాకపోతే మరి వారి కొనుగోలు శక్తి ఏమవుతుంది? అసలు కొనుగోలు శక్తి లేదు, అది ఇంకా ఇంకా దిగజారుతుంది అన్న విషయాన్ని మనం స్పష్టంగా అవగాహన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్లియర్? అలాగే ఇక ఈ సీకా ప్రావిజన్స్, సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ అని చెప్పాం కదా, దీని ప్రకారంగా ఏమిటంటే 2 బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బిఐఎఫ్ఆర్ అయితే ఇంకోటి ఏఏఐఎఫ్ఆర్ అంటారు. చూడండి, ఇక్కడ ఈ ఫుల్ ఫామ్ అనేది మీకు తెలుసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బిఐఎఫ్ఆర్ అంటే బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్. రెండవది అపెల్లేట్ అథారిటీ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్. చూడండి, అపెల్లేట్ అథారిటీ అంటే అదొక జ్యుడిషియరీ లాగా, అంటే కాశీ జ్యుడిషియరీ బాడీస్. అంటే ఈ సీకా చట్టం ద్వారా 2 హాసీ జ్యుడిషియల్ బాడీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బిఐఎఫ్ఆర్ అయితే రెండవది ఏఏఐఎఫ్ఆర్. సో ఏమిటి ఈ 2? ఏమిటి అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ ఏదైనా పరిశ్రమ గనక నష్టాల బాటలో ఉంది అని ప్రభుత్వం భావించినప్పుడు ఆ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అన్న అంశాన్ని ప్రభుత్వం ఆ బాధ్యతను బిఐఎఫ్ఆర్కు అప్పచెప్తుంది. అప్పుడు ఈ బిఐఎఫ్ఆర్ ఆ కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించి అసలు నష్టాల బాట పట్టడానికి గల కారణం ఏమిటి, ఏం చేస్తే ఈ కంపెనీ నష్టాల బాట నుంచి బయటకు వచ్చి కంప్లీట్గా రివైవ్ చేసి మళ్ళీ లాభాల బాట పడుతుంది, లేదా ఇక వర్స్ట్ కేసులో ఏం చేసినా కూడా ఈ కంపెనీకి లాభం లేదు, కంపెనీని మూసివేస్తే బాగుంటుంది అని ఈ రెండిటిపైన ఏదో ఒక సలహాను బిఐఎఫ్ఆర్ ప్రభుత్వానికి ఇస్తుంది. అంటే ఒకవేళ రివైవ్ చేయవచ్చు లేదా క్లోజర్ మూసివేయవచ్చును. ఈ రెండిటికి సంబంధించి బిఐఎఫ్ఆర్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వం బిఐఎఫ్ఆర్ నివేదిక ఆధారంగా అక్కడ చర్య తీసుకునే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ప్రభుత్వం కనుక ఒకవేళ బిఐఎఫ్ఆర్ కనుక ఈ కంపెనీని మూసివేయాలి అన్నప్పుడు ప్రభుత్వం కనుక మూసివేస్తే ఉద్యోగులకు ఇబ్బంది అవుతుంది అక్కడ. క్లియర్? అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఉద్యోగులు? ఈ బిఐఎఫ్ఆర్ యొక్క సిఫారసును సవాలు చేయడానికి కోర్టుకు వెళ్ళాలి. మరి కోర్టు అంటే రెగ్యులర్ కోర్టుల్లో బోల్డని కేసులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి అంశాలని పరిశీలించడానికి ఏఏఐఎఫ్ఆర్ అంటే అపెల్లేట్ అథారిటీ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్కు అప్పీలు చేసుకుంటే బిఐఎఫ్ఆర్ ఇచ్చిన సూచన కానీ బిఐఎఫ్ఆర్ ఇచ్చిన ఆర్డర్స్ కానీ సరైనవా కావా అని నిర్ణయించే అధికారము ఈ ఏఏఐఎఫ్ఆర్కు ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అంటే సీకా చట్టం కింద ఏర్పాటు చేయబడిందే బిఐఎఫ్ఆర్, ఏఏఐఎఫ్ఆర్. కానీ ప్రస్తుతం ఈ 2 కూడా లేవు. ఈ రెండిటి స్థానంలో వేరే వచ్చాయి. అవి ఏమిటి అనేది నేను చెప్తాను. ఐఎమ్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతారు ఏఏఐఎఫ్ఆర్ అంటే ఏమిటి, దాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి, ఈ సంస్థ యొక్క బాధ్యత ఏమిటి అని. అలాగే బిఐఎఫ్ఆర్ అంటే ఏమిటి, దాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు.
మీరు దాన్ని చక్కగా ఆన్సర్ మీరు చేయవచ్చును. క్లియర్? అలాగే ఇంకాస్త మనం ముందుకెళ్తే ఇక్కడ ఈ సీకా అనేదాన్ని ఆల్రెడీ రద్దు చేసామని మనం చెప్పుకున్నాము. ప్రస్తుతం మనకిది డిసెంబర్ 1, 2016 సంవత్సరం నుంచి రద్దు చేయబడిందిగా మనం చెప్తాం. క్లియర్? అలాగే మనం ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకెళ్తూ నెక్స్ట్ పేజీలో ఏముంది కనుక మనం గమనిస్తే ఇక్కడ మనం గతంలో ఉన్న సీకా చట్టానికి ఇప్పుడున్న కంపెనీస్ యాక్ట్ గల తేడా ఏమిటి అంటే, గతంలో ఉన్న చట్టము ఈ నష్టాల బాటలో ఉన్న పరిశ్రమలని రివైవ్ చేయాలా మూసివేయాలా అని నిర్ణయించడానికి మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం చట్ట ప్రకారం ఏమిటి అంటే, ఒక కంపెనీ ఒక పరిశ్రమ నష్టాల బాటలోకి వెళ్ళక ముందే ఆ పరిశ్రమ గురించి అధ్యయనం చేయడం అనేది ఈ కొత్త చట్టానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. అంటే నష్టాలు వస్తున్నాయి కాబట్టి కాయిలా పరిశ్రమగా చెప్పేద్దామా, అంత తొందరగా చెప్పడానికి వీల్లేదు. క్లియర్? కాబట్టి ఈ ముందు జాగ్రత్త చర్యలు అనేది మనం ముందుగానే తీసుకుంటున్నాము. ఇది పాత చట్టానికి కొత్త చట్టానికి మధ్యలో ఉన్న తేడాగా మనం గుర్తించవలేను. క్లియర్? ఇక ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న ఏమిటంటే, సీకా చట్టాన్ని పూర్తిగా ఎప్పటి నుంచి రద్దు చేశారు అంటే డిసెంబర్ 1, 2016. క్లియర్? ఇక మనకు కొత్తగా వచ్చిన కంపెనీ చట్ట ప్రకారంగా ఎన్సిఎల్టీ అని అలాగే ఎన్సిఎల్ఏటి అని 2 సంస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, మీరు పేపర్లు చదివేటప్పుడు ఎన్సిఎల్టీ ఎన్సిఎల్ఏటి అనేది రెగ్యులర్గా మీకు వస్తుంది. అందుకని చూడండి, ఇప్పుడు కొన్ని పరిశ్రమలు విలీనమవుతాయి. క్లియర్? అంటే మెర్జర్ అంటారు. అలాగే ఒక కంపెనీ ఇంకో కంపెనీ పూర్తిగా కొనుగోలు చేస్తుంది, దాన్ని యాక్విజిషన్ అంటారు. అవన్నీ కూడా ఈ కంపెనీ చట్ట ప్రకారంగానే జరగాలి. అక్కడ ఈ ఎన్సిఎల్టీ అనేది వస్తుంది. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే, ఒకవేళ ఎన్సిఎల్టీ తీర్మానం కనుక వారికి నచ్చకపోతే దాన్ని ఎన్సిఎల్ఏటిలో వారు అప్పీలు చేయవచ్చును. వెరీ 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 ఇంపార్టెంట్. సో మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి, ఇక్కడ సిక్ ఇండస్ట్రీ అంటే ఏమిటి, కాయిలా పరిశ్రమ అంటే ఏమిటి, ఎటువంటి పరిశ్రమల్ని కాయిలా పరిశ్రమలుగా పిలుస్తారు, 1985లో జరిగింది ఏమిటి, అప్పుడు వచ్చిన చట్టం ఏమిటి, బిఐఎఫ్ఆర్ అంటే ఏమిటి, ఏఏఐఎఫ్ఆర్ అంటే ఏమిటి, ఆ తర్వాత 2013లో వచ్చిన కంపెనీ చట్టం ఏమిటి, ఆ చట్ట ప్రకారంగా ఏర్పాటు చేసిన ఎన్సిఎల్టీ ఏది, ఎన్సిఎల్ఏటి ఏది, అలాగే గతంలో ఉన్న సీకా చట్టం ఎప్పటి నుంచి పూర్తిగా రద్దయింది అనేది, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఇది కాయిలా పరిశ్రమకు సంబంధించిన అంశము, చాలా ముఖ్యమైన టాపిక్. సో మీరు ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా విన్నారు, అలాగే విన్న పాయింట్ అన్ని రాసుకున్నారు. రాసుకున్న పాయింట్స్ అన్నీ కూడా మీరు రివైజ్ చేయవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.